సాటర్డే సండే కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా కూడా పుష్ప 2 దూసుకుపోతుంది అన్న నేపథ్యంలోని ఈ విధంగా థియేటర్స్ ని సీజ్ చేస్తే గట్టి దెబ్బ తగులుతోంది ఆ సినిమాకి కావచ్చు, లేకపోతే కలెక్షన్స్ పరంగా కావచ్చు, దెబ్బ పడుతోంది అని చెప్పి అటు అల్లు అర్జున్ అభిమానులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎలా అయినా సరే తాళాలు తీయాలి, సినిమా ప్రదర్శించాలి అని చెప్పి కూడా అటు అల్లు అభిమానులు థియేటర్ దగ్గర మొత్తం కూడా వాళ్ళు అడుగుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే చాలా మంది పొద్దున్న నుంచి కూడా వాళ్ళు మార్నింగ్ షో కావచ్చు, లేకపోతే మ్యాట్నీస్ కావచ్చు, థియేటర్స్ కి చూడడానికి వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. అండ్ అభిమానులు ముఖ్యంగా ఈ వీకెండ్ కావడంతో మార్నింగ్ షోస్ చూడడానికి చాలా మంది అక్కడికి వస్తున్న సందర్భం. అయితే థియేటర్ కి తాళాలు వేసి ఉండడంతో ఆరా తీయగా ఆ థియేటర్ రెన్యువల్ చేసుకోకుండా అలాగే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కూడా థియేటర్ లోని ఏ విధంగా స్క్రీన్ అంటే సినిమాని ప్లే చేస్తారు అని చెప్పి ఇప్పటికే రెవెన్యూ అధికారులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి సీజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన అభిమానులు కూడా ఈ విధంగా చేయకండి, మా హీరో ఒక సినిమాని వేయండి అని చెప్పి కూడా పొద్దున్న నుంచి అక్కడికి వస్తున్న ఫ్యాన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నట్లయితే మొత్తం థియేటర్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఒక్క వ్యక్తి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 2 రోజులు వీకెండ్ కాబట్టి ఫ్యామిలీలతోని వెళ్లి మార్నింగ్ నుంచి ఫ్యామిలీస్ తోని వెళ్లి మూవీ చూద్దాం అనుకున్న వాళ్ళకి నిరాశే మిగిలింది అన్న విషయం అయితే అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అప్పటికి థియేటర్ కి వెళ్లిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 థియేటర్లు కూడా అటు టీడీపీ సీనియర్ నేతకి సంబంధించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా లక్ష్మి అలాగే మహాలక్ష్మి థియేటర్స్ 2 కూడా పక్కపక్కనే ఉండడం అండ్ 2 కూడా రెన్యువల్ చేసుకోకుండా సినిమాని ప్రదర్శించడం పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ కాల్లో ఉన్నారు. రైట్ దామోదర్, చెప్పండి. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది అన్న ఈ నేపథ్యంలోని ఈ 2 థియేటర్లు కూడా సీజ్ చేసిన దాని వెనుక ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది? ఇవాళ మధ్యాహ్నం కల్లా థియేటర్స్ ఏమైనా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి దామోదర్? గౌతమి, ఏదైతే నిబంధనలు అమలు చేయకపోతే తన పార్టీకి సంబంధించిన వారైనా ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే తాము ఈ రకమైన చర్యలు తీసుకున్నాము. నిబంధనలు అతిక్రమించి లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా, ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా ఒక్కసారిగా కలెక్షన్స్ డబ్బులు వస్తాయనే ఆశతో థియేటర్ లో పుష్ప సినిమాను విడుదల చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఏదైతే ఆ 2 థియేటర్లు శ్రీలక్ష్మి మాల్ అదే మహాలక్ష్మి మాల్ ఈ 2 థియేటర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెందినవైనప్పటికీ ఏదైతే రెవెన్యూ అధికారులు అటు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించి వెంటనే థియేటర్ ను సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమాకి సంబంధించి థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే కుప్పం సమీపంలోనే అంటే కర్ణాటక కృష్ణగిరి జిల్లాతో పాటు ఇటు తమిళనాడు ప్రాంతం కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ఏదైతే వీక్షకులు పెద్ద సంఖ్యలో అటు తెలుగు వారు ఎక్కువగా 2 ప్రాంతాల్లో ఉంటారు. వీరంతా సినిమా చూడడానికి కుప్పంతో పాటు పలమనేరు లాంటి ప్రాంతాలకు తరలి వస్తారు. కుప్పం మరీ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చి సినిమా చూసే అవకాశం ఉంది. కానీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా మేజర్ గా సేఫ్టీ మెజర్స్ ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాను నడుపుతుండడంతో గతంలో ఏదైతే హైదరాబాద్ లో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని అదే విధంగా ఏదైనా జరగరాని ఘోరం ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే వారికి భవిష్యత్తులో కనీసం నష్టపరిహారం కూడా వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాము థియేటర్ ను సీజ్ చేశామని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమానులు ఊహించినంతగా అక్కడ ఏమి పెద్దగా వాళ్ళకు కొంతమంది వచ్చి అక్కడ గొడవ చేయడం జరిగింది. కానీ అక్కడికంటే చాలా థియేటర్లు ఇటు కృష్ణగిరిలో కానీ ఇటు కోలార్ మైన్స్ వద్ద కూడా ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో అక్కడ కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ కేవలం కొంతమంది అల్లు అర్జున్ అభిమానుల ముసుగులోనే మొన్న అటు పాకాల్లో గొడవ చేసినట్టుగానే ఇక్కడ కూడా గొడవ చేయాలని ప్రయత్నించారు. అయితే అక్కడ పోలీసులు ముందుగానే చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించారు. థియేటర్ లైసెన్స్ ఫీజుతో పాటు అదే విధంగా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ వెంటనే అమలు చేసినట్టయితే ఖచ్చితంగా థియేటర్ తెరవడానికి అనుమతులు ఇస్తామంటూ కూడా పోలీసు అధికారులు కూడా అదే విధంగా రెవెన్యూ అధికారులు చెప్పిన నేపథ్యంలో థియేటర్ యజమాని వాటిని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా థియేటర్లకు వచ్చే సినిమాలకు ఎలాంటి కలెక్షన్ లేకపోవడంతో అనవసరంగా విద్యుత్ బకాయిలు ఎందుకు చెల్లించాలి, విద్యుత్ బిల్లులు
ఎందుకు చెల్లించాలన్న కారణంతోనే థియేటర్ ను తాను పట్టించుకోలేదు. కానీ కొంతమంది ఈ సినిమాను కొనుగోలు చేసిన వ్యక్తులు అదనపు షోలు వేసుకోవడానికి తన థియేటర్లను వాడుకున్నారు. కానీ ఇందులో తన తప్పేం లేదంటూ కూడా థియేటర్ యజమాని చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్స్ రెన్యువల్ లేకుండా, సేఫ్టీ మేజర్స్ ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాను విడుదల చేయడం వల్లనే సీజ్ చేశామని చెప్తున్నారు. మధ్యలో అల్లు అర్జున్ అభిమానులు కావాలనే ఈ విషయాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కేవలం ఒక సినిమాకు కలెక్షన్ 5,000 నుంచి 10,000 వరకు కలెక్షన్ వచ్చే నేపథ్యంలో అది లక్షల కోట్లు, కోట్లాది రూపాయలు, వందల కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న సినిమాకు ఇది ఎంత మాత్రం సరిపోతుందంటూ కూడా అక్కడ విమర్శకులు ఎదురుదాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే దీన్ని వివాదంగా మలచాలని ఇటు అల్లు అర్జున్ కు సంబంధించిన కొంతమంది ఫ్యాన్స్ చేసిన గొడవే దీనికి కారణం అంటున్నారు. అయితే లైసెన్స్ రెన్యువల్ చేసుకొని ఫీజు చెల్లిస్తే ఖచ్చితంగా వాటిని ఓపెన్ చేస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు అంటున్నారు. గౌతమి, రైట్. అయితే దామోదర్, ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 రోజులు వీకెండ్ కాబట్టి ఎక్కువ శాతం అటు ప్రేక్షకులు కూడా వచ్చి సినిమా చూసే సందర్భం ఉంది. మరి ఈ నేపథ్యంలోని థియేటర్ యాజమాన్యం ఎప్పటికీ రెన్యువల్ చేసుకుంటుంది, లేకపోతే ఎప్పటి నుంచి మళ్ళీ షోస్ ప్రదర్శిస్తారు అన్న దానిపైన ఏమైనా అప్డేట్ ఉందా దామోదర్? రెన్యువల్ ఫీజు భారీగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. అంత మొత్తంలో ఒకేసారి తాను డబ్బులు చెల్లించాలంటే కష్టమే. ఏదైతే ఎగ్జిబిటర్, ఎవరైతే లీజు తీసుకున్న వ్యక్తి కూడా ఆ విషయంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేనందువల్ల ఏదైనా సోమవారం గానీ అటుపైన గానీ డబ్బులు చెల్లించి తిరిగి థియేటర్ ను ఓపెన్ చేసే అవకాశం ఉందని అక్కడ ఏదైతే థియేటర్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారో, మొత్తం మీద అయితే ఇది వివాదంగా చేయడానికి తగ్గ అంశం కాదని, ఏదైతే తనామనా లేకుండా నిబంధనలను పాటించిన వారిని ఎవరినైనా సరే చర్యలు తీసుకోవచ్చని తమ ఎమ్మెల్యే, ఏదైతే స్థానిక ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు ఈ విధంగా వ్యవహరించారు. కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని ఒక రకంగా, మిగతా పార్టీలకు సంబంధించిన వారిని మరో రకంగా చూసే అవకాశం లేదని థియేటర్ యజమాని, సీనియర్ టీడీపీ నాయకుడు కూడా అభిప్రాయపడ్డాడు. ఇది తన వల్ల జరిగిన కొంత తప్పిదం వల్లనే ఈ విషయం చోటు చేసుకుంది. అయితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము. వీకెండ్ కు దీనికి సంబంధం లేదంటూ పెద్ద ఎత్తున బయట ప్రాంతాల నుంచి, ఏదైతే తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి సినిమాలు చూడడానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ స్థాయిలో కొంత నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. గౌతమి, రైట్. అయితే దామోదర్, ఫైనల్ గా చెప్పండి, ఇప్పటికే అటు సినిమా పరంగా కాకుండా పార్టీల పరంగా కూడా తీవ్రమైన విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు టీడీపీ వాళ్ళకి సంబంధించి ఈ సినిమాని ఆపేరు, ఎందుకంటే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న సినిమాని ఆపేరు కాబట్టి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దీనికి సపోర్ట్ చేయడం వల్లే టీడీపీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అన్న దానిపైన ఏమైనా చర్చ జరుగుతోందా దామోదర్? గౌతమి, ఈ విషయం మీద కుప్పం లాంటి చోట ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనే అల్లు అర్జున్ నటనను మెచ్చుకుంటూ ఏదైతే ఎక్స్ తో ఒక పోస్ట్ చేశాడో, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిన నేపథ్యం. మరోవైపు ఇక్కడ అల్లు అర్జున్ కి అంత స్థాయిలో పెద్ద పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులు మాత్రమే ఇతన్ని కూడా ఫాలో అయ్యే పరిస్థితి, అంత పెద్దగా ఇటు సంబంధించి ఫ్యాన్స్ అయితే ఇక్కడ కనిపించారు. కాకపోతే సినిమా బాగుంది కాబట్టి సినిమా చూడడానికి వస్తున్నారన్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇక్కడ వివాదం ఏం కనిపించడం లేదు. కానీ పాకాల్లో, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో కావాలనే వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు వేయడం, ఆ తర్వాత గొడవ జరగడం, దానికి సంబంధించి ఈ రోజు పోలీసులు కేసు కూడా వైసీపీ నాయకుల మీద ఒక 7 మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మొదట ఎవరు గొడవ చేశారో, ఫ్లెక్సీలు వేసి కావాలని రెచ్చగొట్టి గొడవకు పాల్పడ్డారని 7 వైసీపీ కార్యకర్తల నాయకుల మీద కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కేవలం ఒక చంద్రగిరి నియోజకవర్గం పాకాల్లోనే ఇలాంటి వివాదం ఉంది. మిగతా చోట్ల ఎక్కడా కనిపించలేదు. గౌతమి, రైట్. థ్యాంక్ యూ దామోదర్. రైట్, ఇప్పటికి బ్రేకింగ్ చూస్తున్నాం కదా, కుప్పంలోని అటు మహాలక్ష్మి థియేటర్స్ ని సీజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. రైట్. అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ లేనందువల్లనే, ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా ప్రదర్శనలు ఎలా చేస్తారు అని చెప్పి అటు రెవెన్యూ అధికారులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో వెంటనే దీనికి సంబంధించి మొత్తం క్లియర్ చిట్ గా, అంటే వాళ్ళు ఎప్పుడైతే సర్టిఫికేట్స్ అన్ని కూడా రెన్యువల్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ప్రదర్శనలు చేసుకోవచ్చు, థియేటర్లోని సినిమాలు వేసుకోవడానికి అనుమతులు ఇస్తామని చెప్పి ఇప్పటికే రెవెన్యూ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా పార్టీల పరంగా కూడా ఏ విధమైన చర్చ జరుగుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ మూవీ రిలీజ్ దగ్గర నుంచి కూడా అటు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు, అలాగే జనసేనకి, అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలోని ఈ విధంగా థియేటర్స్ సీజ్ చేయడం వెనక ముఖ్యంగా వైసీపీ నేతలు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నందు వల్లనే ఇలాగ సీజ్ చేశారు అన్న దానిపైన కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్న సందర్భం కూడా మనకి కనిపిస్తూ
సో ఏదైనా సరే ఇలాగా ఉన్న పలంగా వీకెండ్ కావడం కావచ్చు, అటు థియేటర్ కి కూడా ఇది లాస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీకెండ్ ఫ్యామిలీలతో ఎవరైతే వెళ్ళి మూవీ చూడాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి బుకింగ్స్ కూడా చేసుకునే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలోని ప్రేక్షకులందరూ కూడా పొద్దున్న నుంచి మార్నింగ్ షోస్ చూడడానికి ఇప్పటికే థియేటర్ దగ్గర కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించిన విజువల్స్ కూడా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. సో అయితే ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏదైతే రైజ్ అవుతుందో, అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇటు వైసీపీ ప్రభుత్వానికి ఈయన మద్దతు ఉంది కాబట్టి ఈ విధంగా చేశారు అన్న దానిపైన కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే కావాలని చేశారా, లేకపోతే దీనికి సంబంధించి ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా ప్రదర్శనలు చేసినందువల్లనే రెవెన్యూ